24 అవర్స్లో ఇండియా రికార్డులను షేక్ చేస్తున్న పెద్ద ఫస్ట్ షాట్ అంటూ ఒక గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. సో మరి ఇప్పుడైతే ఇండియా లెవెల్లో ఒక బిగ్ నెంబర్ అయితే ఈ గ్లిమ్స్ అయితే కొట్టింది. సో మరి 24 అవర్స్లో ఎంత వచ్చింది ఏంటనేది చూసుకుంటే కనుక టాలీవుడ్ వరకు 24 అవర్స్లో దేవరా సినిమా అయితే 26 మిలియన్ పైగా రికార్డు పెట్టి అప్పటికి అదొక రికార్డుగా నిలిచింది. సో మరి దాన్ని అయితే ఇప్పుడు 31 మిలియన్తో అయితే ఈ రికార్డు కొట్టిందనమాట. సో మరి ఇండియా లెవెల్లో యష్ గారు నటించిన టాక్సిక్ అనే సినిమా గ్లిమ్స్ అయితే 36 మిలియన్ దాకా ఉంది. సో సెకండ్ ప్లేస్లో అయితే చేరుకుందనమాట. సో మరి దీన్ని నెక్స్ట్ ఏ స్టార్ హీరో కొడతారు? సో నెక్స్ట్ ప్రభాస్ గారి రాజాసాబ్ ఉంది, స్పిరిట్ ఉంది, మరి ఆయన కొడతారా, లేదంటే మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది SSMB 29 కొడుతుందా, లేకపోతే నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ గారు వార్ 2, అట్లాగే ప్రశాంత్ నీల్ సినిమా కొడుతుందా, లేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకేమైనా కంటెంట్లు వస్తే అవి కొడతాయా అని చెప్పి ఇప్పుడు అందరు కూడా చూస్తున్నారనమాట. సో మరి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ రికార్డుని అయితే ఎవరు కొడతారు? ఎందుకంటే దేవరా అనేది ఒక బిగ్ రికార్డు గ్లిమ్సెస్లో. సో మరి పుష్ప 2 కూడా ఇండియా లెవెల్లో అయితే హిందీ వర్షన్ దగ్గర 27 మిలియన్ దాకా ఉంది. సో మరి దాన్ని కూడా ఇది బీట్ చేసిందని చెప్పాలి. సో ఇండియా లెవెల్లో సెకండ్ ప్లేస్ అంటే మామూలు మాటలు కాదు. సో అది బుచ్చిబాబు గారికి ఇది సెకండ్ సినిమా అనమాట. మరి ఒక బుచ్చిబాబు గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు చేస్తే అంటే గ్లోబల్ స్టార్కి ఉన్న పవర్ కానీ ఆయన ఫ్యాన్స్ కొన్న ఇది కానీ సో వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారనమాట ఆయన లవ్ని. సో మరి ఖచ్చితంగా ఇన్ని వ్యూస్ అనేది సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. సో మరి దగ్గర 31 మిలియన్ వ్యూస్ అంటే అది మామూలు విషయం కాదు 24 అవర్స్లో. సో ఇప్పుడు దాకా ఏ గ్లిమ్స్కి ఇంత రీచ్ అయితే లేదనమాట టాలీవుడ్ నుంచి. సో మరి ఇండియా లెవెల్లో ఇంకా ఏ హిందీ సినిమా కానీ ఏ తమిళ సినిమా కానీ దేన్ని కూడా లేనిది రికార్డ్కి పెద్ద అయితే క్రియేట్ చేసింది. సో మరి ఫస్ట్ టాక్సిక్ సినిమా అయితే ఉందన్నమాట. ఎందుకంటే KGF 2 తర్వాత యష్ గారి సినిమా ఎలా ఉండబోతుందని అందరూ చూశారు. సో మరి టాక్సిక్ టీజర్ అనే వ్యూస్ పెట్టినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ అయితే ఎవరికి కలిగించలేదు. కానీ పెద్ద టీజర్ ఇంపాక్ట్ మాత్రం అందరినీ షేక్ చేస్తుంది. సోషల్ మీడియా మొత్తం అప్పుడే రీల్స్ కూడా చేయడం మొదలుపెట్టేశారు. మెయిన్గా లాస్ట్ షాట్ గురించి అయితే మరీ చెప్పుకుంటున్నారు అనమాట. సో IPL సీజన్ కావడంతో క్రికెట్ ప్లేయర్లు అందరూ కూడా దాన్ని ఇమిటేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే క్రికెట్ మొత్తం అందరూ కూడా దాన్ని ఆడటం కూడా ఆ లాస్ట్ షాట్ని రీల్స్లో చేయడం కూడా చూస్తున్నాం. సో మరి ఇంత క్రేజ్ అనేది గ్లిమ్స్ నుంచే స్టార్ట్ అయిందంటే సినిమా ఇంకా దగ్గర 1 ఇయర్ ఉంది కాబట్టి అది వచ్చేసరికి ఇంకా హైప్ అనేది బాగా జనరేట్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఇంకా ARR BGM కూడా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా నెక్స్ట్ 2026 మార్చ్ 27కి అయితే పెద్ద రిలీజ్ అవబోతుంది. సో మరి ఫస్ట్ రోజే రికార్డులతో మొదలైన ఎండింగ్ డేకి సినిమా రిలీజ్ అయినాక ఇంకే రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది అప్పటికి చూడాలి.